Hi friends, welcome to our channel Competitive Universe 46. Today our question is, in an examination, Ramesh scored 30% less than Suresh and Mahesh scored 20% less than Suresh. Ramesh score is what percent of Mahesh score? తెలుగులో చూద్దాం ఫ్రెండ్స్. ఒక పరీక్షలో రమేష్కు సురేష్ కన్నా 30% మార్కులు తక్కువ వచ్చాయి. మహేష్కు సురేష్ కన్నా 20% మార్కులు తక్కువ వచ్చాయి. అయినా రమేష్ మార్కులు మహేష్ మార్కులలో ఎంత శాతము? ఈ క్వశ్చన్ కనుక మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ క్వశ్చన్లో ఒక లాజిక్ని పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్లో ఎంతమంది ఉన్నారు? రమేష్, సురేష్, మహేష్. అంటే ఈ క్వశ్చన్లో మనకు ముగ్గురు ఉన్నారు ఫ్రెండ్స్. రమేష్, సురేష్, మహేష్. అయితే వాడేమన్నాడు స్టేట్మెంట్ 1లో, ఒక పరీక్షలో రమేష్కు సురేష్ కన్నా 30% మార్కులు తక్కువ వచ్చాయి. అంటే రమేష్ను సురేష్తో కంపేర్ చేశాడు, అంటే పోల్చాడు. అదేవిధంగా మహేష్కు సురేష్ కన్నా 20% మార్కులు తక్కువ వచ్చాయి. మహేష్ని కూడా సురేష్తో కంపేర్ చేశాడు, అంటే సురేష్తో పోల్చాడు. అంటే రమేష్ని మహేష్ని సురేష్తో కంపేర్ చేశాడు కాబట్టి, అంటే సురేష్తో పోల్చాడు కాబట్టి సురేష్ అనేవాడు మనకు 100% అవుతాడు. ఏమవుతాడు? సురేష్ అనేవాడు మనకు 100%. ఇప్పుడు చూద్దాం. ఒక పరీక్షలో రమేష్కు సురేష్ కన్నా 30% మార్కులు తక్కువ వచ్చాయి. రమేష్కు సురేష్ 100%, ఇతని కన్నా 30% మార్కులు తక్కువ అంటే 100 - 30%, అంటే ఎంత ఫ్రెండ్స్? 70%. ఓకే. సెకండ్ స్టేట్మెంట్, మహేష్కు సురేష్ కన్నా 20% మార్కులు తక్కువ వచ్చాయి. మహేష్కు సురేష్ కన్నా 20% అంటే 100లో నుంచి 20ని సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు మనకు 80%. 80% ఫ్రెండ్స్. వాడేం కనుక్కోమన్నాడు? రమేష్ మార్కులు మహేష్ మార్కులలో ఎంత శాతం అంటే, రమేష్ మార్కులు మహేష్ మార్కులలో ఎంత శాతం అన్నాడు కాబట్టి ఇంటూ 100 చేద్దాం. మహేష్ మార్కులలో అంటే చూడండి ఫ్రెండ్స్, రమేష్ మార్కులు మహేష్ మార్కులలో, ఎవరి మార్కులలో అంటాడు కాబట్టి డినామినేటర్లో మహేష్ రావాలి, రమేష్ న్యూమరేటర్లో రావాలి. అంటే రమేష్ మార్కులు మహేష్ మార్కులలో ఎంత పర్సెంట్ కాబట్టి ఇంటూ 100. రమేష్ అంటే ఎంత పర్సెంటేజ్ ఫ్రెండ్స్? 70 డివైడెడ్ బై మహేష్ అంటే 80% ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. 7 × 100 700/8. దీన్ని సాల్వ్ చేస్తే మన ఆన్సరు ఫైనల్గా 87.5%. మన ఆన్సర్ ఆప్షన్ డి ఫ్రెండ్స్.